హల్లెలూయా. ఆమేన్. స్తోత్రములు. అందరికీ స్తోత్రములు. దేవుడి కృపను బట్టి ఈ సాయంకాల సమయంలో సోమవారం దినంలో ప్రకటించే రీతిగా తెలుగులో వర్తమానం మాట్లాడను సహాయం చేసిన దేవుడికి స్తోత్రములు. ఇప్పుడు సహోదరి పర్సిబియా, సహోదరి నవోమి మలేషియా, సహోదరుడు ఫ్రెడరిక్ క్లెమెంట్, సహోదరుడు నాథన్ నీలగిరి. ఆమె చాలా స్థలంలో నుంచి మెసేజ్ చూస్తున్నాను. ఇప్పుడు మా ప్రియ పాస్టర్ పౌలు గారు ఏదైనా గ్రామంలో సేవ చేసినారు. ఆయన కుటుంబం అందరకు శుభవంతులు. అలాగే కాటేనిపాటులో దావిది గారు, ఆయన కుటుంబం, ఆయన సందేశందరూ సందేశం గురించి వర్తమానం గురించి ప్రకటించడానికి ఆశపడతారు. దేవుడు ఆయన దయ నన్ను మీద ఉన్నది నిమిత్తము తెలుగులో మాట్లాడే సహాయం చేసే దేవుడికి స్తోత్రములు. సోమవారం రాత్రి 8 గంటలకి వర్తమానము ప్రకటించడానికి దేవుడి దయ మనందరికీ సహాయం చేసేదే బాగున్నది. హల్లెలూయా. ఇప్పుడు కుమారుడు మంచి పాట పాడారు, వరప్రసాద్ గారు పాట. ఆంధ్రలో ఎక్కడికి వెళ్తుంది ఆ పాట. ఆమె సంతోషం. సేవ చేస్తానికి ఎల్లప్పుడూ సంతోషం ఉన్నారు. పౌలు గారు సముద్రం పిలుస్తారు. ఆ సంఘంకి వెళ్ళి సావాసం వర్తమానం ఇచ్చి ఐక్యత పొంది, అలాగే కాటేనిపాడు కూడా వర్తమానం చెప్పి సంఘస్థులకు కొద్ది ఉజ్జీవము పొందడానికి దేవుడు సహాయం చేస్తారు. హల్లెలూయా. అట్లాగే ప్రకాష్ పౌల్ పాస్టర్ గారి ద్వారా పరిచయం చేశారు. ఆయన కూడా వందనాడు. అందరికీ వందనాడు. సంతోషమే. ఆమేన్. ప్రైజ్ బి ది నేమ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఇప్పుడు మనందరం గడిగాలలో జీవించాలి. తెలుసు ఎప్పుడు ఈ లోకం పారిపోతుందో మాకు తెలియదు. కానీ ఎక్కడి నుంచి ప్రారంభము, ఎక్కడి నుంచి ముగింపు ఉన్నదేనే ఈ పుస్తకం మాత్రమే, ఈ బైబిల్ గ్రంథం మాత్రమే చెప్పండి. ఈ బైబిలే మొట్టమొదటిగా సంపూర్ణమైనది. ఈ బైబిలే ఆది మొదలుకుంటూ అందువరకు ప్రవక్తుల ద్వారా, రాజుల ద్వారా, న్యాయాధిపతి ద్వారా, సంకీర్తన ద్వారా దేవుడు ఆయన వాక్యము, ఆయన సిద్ధము, ఆయన చరిత్రము మొత్తము ఆయన ఇందులో తెలియబడతారు. హల్లెలూయా. ఇది రాయబడిన వాక్యం తర్వాత ప్రత్యక్షపడిన వాక్యము అది మారిపోతుంది. మొట్టమొదటిగా దేవుడు ఈ లోకము సృష్టించే సమయము పలుకబడిన మాట, తర్వాత రాయబడిన మాట, ఇప్పుడు బయలుపడిన మాట. ఆమె అందులో హృదయంలో దేవుడు ఇప్పుడు ఆయన మాట రాస్తారు. ఒకసారి ప్రవక్తలు ప్రకటించే సమయంలో ఆయన రాశారు. ఈ కాలంలో దేవుడు ఆయన ఉద్దేశము, ఆయన వాక్యము, ఆయన ప్రత్యక్ష ఎక్కడో ఆయన రాస్తానే ఆయన హృదయంలో రాస్తారు. హల్లెలూయా. ప్రైజ్ బి ది నేమ్ ఆఫ్ గాడ్. దేవుడికి మహిమ కాక. ఇప్పుడు ఎబ్రాయి పత్రిక 6వ అధ్యాయము 20 ఎబ్రాయి పుస్తకము 6వ అధ్యాయము 20 వాక్యం. ఏమా నాకు బాగా తెలియదు, కానీ ప్రజల గురించి బాగా భారం హృదయంలో దేవుడు నిర్ణయంలో మాట్లాడాలని నేను అనుకున్నాను. 6వ అధ్యాయము ఎబ్రాయి పత్రిక 20 మనందరకు ముందు యేసు మెల్కీషెదెకు ఆయన వచ్చారు. ఆయన
యాజకులు ప్రాముఖ్యమైనది. ఈ వాక్యం ద్వారా మెసేజ్ నన్ను ప్రసంగిస్తారు. ఆ మెసేజ్ అంశము ప్రధాన యాజకులు, చీఫ్ ప్రీస్ట్, ప్రధాన యాజకులు. ఈ ప్రధాన యాజకులు ఎవరు? మనందరికీ తెలుసు. పాత నిబంధనలో మెల్కీసెదెకు, కొత్త నిబంధనలో అదే మెల్కీసెదెకు యేసు ప్రభువా. ఆమేన్. పాత నిబంధనలో యెహోవాయే, కొత్త నిబంధనలో యేసు క్రీస్తే. పాత నిబంధనలో అబ్రహాము వరకు ఆయన మెల్కీసెదెకు సేవ చేశారు. మోసే కాలం తరువాత ఆయన లేవీయుల ద్వారా పనిచేశాడు. హల్లెలూయా. ఈ లేవీయులు ఎవరు? ఈ లేవీయులు అబ్రహాము కుమారుడు ఇసాకు, ఇసాకు కుమారుడు యాకోబు, యాకోబుకు 12 మంది కుమారుడు. ఆ కుమారుడు ఒక గోత్రము దేవుడు తెలుసుకున్నాడు. దేవుడు తెలుసుకున్న కుమారుడులో ఒక గోత్రము లేవియ గోత్రము. ఏమా? ఆ గోత్రము దేవుడికి సేవ చేస్తానికి తెలుసుకున్న పరిశుద్ధమైన జాతి. ఆమేన్. ఈ పరిశుద్ధమైన జాతి, పరిశుద్ధమైన ప్రజలు, ఈ ప్రజలు గురించి దేవుడికి మంచి తెలుసు. ఎబ్రాయి పత్రిక 7వ అధ్యాయము 17, 7వ అధ్యాయము 17వ వచనం ఏం చెప్తారు? మీరు మెల్కీసెదెకు ఆర్డర్ క్రమము, మెల్కీసెదెకు క్రమము, అలాగే ఎల్లప్పుడూ ఆయన యాజకులు. ఆమె ఆ జీవముకు ఉన్న వంశావళి. కానీ ఈయనకి తల్లి లేదు, తండ్రి లేదు. తల్లి లేదు, తండ్రి లేదు. ఇది మెల్కీసెదెకు ఒక క్రమంగా వస్తాను. ఈయనకి ప్రారంభము లేదు, ఈయనకి ముగింపు లేదు. అబ్రహాము జీవించే సమయంలో ఆయనకు ముందు మానవ రూపంగా, మానవ ఎలాగే శరీరంగా ఉన్నారో అట్లాగే శరీరము ద్వారా ఆయన దగ్గర వెళ్ళి అప్పును ద్రాక్షరసం ఆయనకి ఇచ్చి ఆయనే ఆశీర్వదించారు. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ మెల్కీసెదెకు క్రమము. ఈ యాజకులు ఎలాగే వస్తుందో, తల్లి లేదు, తండ్రి లేదు. కానీ అపోస్తలుడు పేతురు ఎలాగ చెప్తారు? 1 పేతురు 2వ అధ్యాయంలో 9వ వచనం చెప్తున్నది. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనము వాక్యము, మీరు చీకటి నుంచి ఓ దేవుడు వెలుగు దగ్గరే తీసుకుని వచ్చారు. ఎందుకని? దేవుడు కృప, దేవుడు దయా ప్రజలకు ప్రసంగిస్తానికి దేవుడు తెలుసుకొని ఆయన పంపించారు. ఈ కొత్త నిబంధనలో సేవ చేసిన వారికి ఆయన ఎలాగే మెచ్చుకున్నారు? ఆయన రాజులు, యాజకులు. ఆమె మనందరూ కొత్త నిబంధనలో దేవుడు పిలుస్తారు రాజులుగా. రాజులుగా పిలుస్తారు, తర్వాత యాజకులుగా. హల్లెలూయా. యాజకులు. ఏమా ఇది నిజమే? నిజమే. వాక్యం సమాధానం చెప్తే, నిశ్చయంగా చెప్తే 7వ అధ్యాయము ఎబ్రాయి పట్టణంలో
సాలేము రాజా ఎవరు? సమాధాన ప్రభు ఎవరు? ఈ మెల్కీసెదెకు. అందుకే ఈ రాజులు ఒక భాగము. అబ్రాహాము దగ్గర వచ్చి రొట్టె విరిచి ద్రాక్షరసం ఇచ్చిన సమయంలో ఆయన యాజకులు. హల్లెలూయా. ఇది కొత్త ప్రత్యక్ష. బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం మీరు ప్రసంగిస్తే ఆ వాక్యముకు రెండు జోడిగా ఉండేది. జద తెలుగులో జద ఏమా, తమిళ్లో జోడి ఏమా. అందుకే యెరూషలేం పట్టణము ఉన్న రాజులకు సాదృశ్యమై ఉన్నారు. యెరూషలేం అంటే సేనం, సాలిం. అందుకే సాలిం ఇంకొక వార్త సాలోం. సాలోం అంటే సమాధానము. అందుకే ఆయన సమాధాన ప్రభుగా, ఆయన మెల్కీసెదెకు యాజకుగా. హల్లెలూయా. ప్రైజ్ బి టు ద నేమ్ ఆఫ్ గాడ్. క్రీస్తుల ప్రియులారా, చాలా అంశం బైబిల్ లోతులో ఉన్నది. ఆయన లోపలకు పరిశుద్ధ ఆత్మ ద్వారా వెళ్ళి ఆయన దయా ద్వారా ప్రత్యక్షం తీసుకొని వచ్చి ప్రజలకు ప్రసంగం చేస్తానికి సేవకులు అవశ్యము. ఒకవేళ దేవుడికి సేవకులు అవశ్యమైతే దేవుడే ఆయన హృదయంలో భారం ఇస్తాడు, పరిశుద్ధాత్మ నూనె ఇస్తాడు. వాక్య ప్రకారం ఆయన ప్రత్యక్షిస్తాడు. ఆయన ఒక సేవకుడు పొందుకొని మొట్టమొదటిగా ఆయనే ప్రచారం చేస్తానికి, ప్రసంగం చేస్తానికి ఆ హృదయంలో గట్టిగా పట్టుకొని సంఘర్షణకు ప్రసంగం చేస్తానికి ఆయన ముందుకు వస్తాం. హల్లెలూయా. దేవుడిని పంపిస్తాడు. దేవుడు పంపించిన సేవకుడు ఉన్నది. దేవుడు అంగీకారం పొందుకున్న సేవకులు ఉన్నారు. దేవుడు శబ్దము ద్వారా పిలిచిన సేవకులు ఉన్నారు. దేవుడు పేరు చెప్పి సేవకి పిలిచిన వారు ఉన్నారు. రకరమైన సేవకులు ఉన్నారు. పర్వాలేదు, అది దేవుడికి పిలిచిన వారికి తెలుసు. ఆమె ఇప్పుడు కృష్ణుల ప్రియులారా, ఎలాగే మోసే గ్రంథములో ఆదము గుడారంలో బాధల బంధంలో సేవ చేస్తానికి, ఆరాధన చేస్తానికి క్రమంగా 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చిన దేవుడు ఇంక చాలా ఆచారము ఆమె వాక్యం ద్వారా నడవాలని చెప్పి చాలా అంశం రాశారు. అలాగే ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుల నుంచి కానానుకు వచ్చారు. కానానుకు ఐగుప్తు మధ్యలో దేవుడు మోసే ఆయన కొండ మీద రమ్మను చెప్పి ఆయనకు వాక్యం ఇచ్చాడు. ఆ మొదలుకొని రాయబడిన వాక్యం ద్వారా ఆరాధన చేస్తానికి ఇశ్రాయేలు ప్రజలకు ముందు ప్రవక్త వేచారు. అది ప్రవక్త మోసే తెలుసు. ఈ ఇశ్రాయేలు ప్రభు మోసే మొదలుకొండు కానానుకు వరకు దేవుడు వాక్యము, దేవుడు నిబంధన, దేవుడు ఆజ్ఞ ఆయన తీసుకుని వెళ్ళారు. కొద్ది సంవత్సరము అవి బాగా ఉన్నారు కానాను దేశంలో. కానాను దేశంలో కొద్ది సంవత్సరం తర్వాత ఇశ్రాయేలు ప్రజలు దేవుడికి వ్యతిరేకంగా అన్య దేవదూతలు దేవుడు తెలుసుకొని ఆచారము, ఆరాధన మొత్తము ఆయన మార్చి దేవుడికి వ్యతిరేకంగా ఆయన జీవితంలో ఆయన వెళ్ళాడు. అప్పుడు పైన ఉన్న దేవుడు కింద చూపి ఈ ప్రజలు వ్యతిరేకంగా జీవించారని ఆయనకు కోపం వచ్చినది. అప్పుడు చెప్పారు యెరెమీయా ప్రవక్త ద్వారా, మీరు 70 సముద్రము బాబిలోను దేశంలో ఉన్న నెబుకద్నెజర్ ఆ రాజులు వచ్చి
మీరందరూ శిర ఖైదీ వలె ఆయన తీసుకుని వెళ్తారని చెప్పారు. దేవుడు చెప్పిన విధానముగా ఆయన నడిపించే దేవుడు ఆయన వచ్చి ఈ యవనస్తుడు, కుమారుడు, పురుషుడు, స్త్రీలు, పిల్లలు, ముదురు వయసులో ఉన్నవారు అందరూ ఆయన బాబిలోను దేశముకు మాది తీసుకున్నారు. ఐగుప్తు నుంచి వచ్చారు, కానానులో కొద్ది శాతం జీవించారు. కానాను ఇప్పుడు బాబిలోను దేశముకు ఆయన పట్టుకొని వెళ్ళారు. అక్కడో ఒకడు ప్రవక్త లేచారు. ఆయన వేరే యెహెజ్కేలు. యెహెజ్కేలు గ్రంథంలో 40 అధ్యాయము 20-25 వాక్యంలో ఆయన చెప్పినది, ఏ ప్రవక్త మోషే ఎలాగే చెప్పారో అట్లాగే ఈ ప్రవక్త యెహెజ్కేలు 5 గ్రంథములు కూడా ఒక బలిపీఠములో తయారు చేసి, బలిపీఠములో బలిదానము బలి అర్పించి, ఎద్దు, మేకల, గొర్రెపిల్ల పనిచేసి ఆ రక్తము ఆ బలిపీఠం ద్వారా అక్కడ ఆయన శుద్ధం చేసి దేవుడికి ఆరాధన చేయమని ఆయన చెప్పారు. అలాగా లేవీ గ్రంథంలో ఎలాగే ఆరాధన చేయమని బాధలో చెప్పారో మోసే ద్వారా అదే విధముగా యెహెజ్కేలు ప్రవక్తుల ద్వారా చెప్పారు. ఒకవేళ చదవండి బాగున్నది. యెహెజ్కేలు గ్రంథము 40 అధ్యాయము 20-25 వరకు మీరు పట్టుకోండి. నా తెలుగు పవిత్రమైన తెలుగు కాదు, కానీ పరిశుద్ధ ఆత్మ నన్ను ద్వారా మాట్లాడే సమయము మీరులో ఉన్న పరిశుద్ధ ఆత్మ మీరు నడిపిస్తారు. హల్లెలూయా. ఏమా నిన్ను నడిపించే దేవుడు, నన్ను నడిపించే దేవుడు ఒకే పరిశుద్ధాత్మ ఉంది. పరిశుద్ధాత్మ వేరే ఎవరు కాదు, యేసు ప్రభు ఇంకొక రూపమే పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ లోకమందము ఒక్కటే, ఇద్దరు పరిశుద్ధాత్మ కాదు. ఆంధ్రాలో ఇప్పుడు ఏదైనా సంఘంలో పాస్టర్ గారు, కుటుంబస్తులు అందరూ మెసేజ్ విన్నారు, కాకేటి వాళ్ళు విన్నారు. ఏమే అక్కడ కూడా పరిశుద్ధాత్మే ఇక్కడ ఉన్నారు. నా హృదయంలో దేవుడు ఇచ్చే కార్యము మీరు హృదయం కూడా ఇప్పుడు ఆయన ఇస్తారు. ఆమె హల్లెలూయా. అందుకే కృష్ణ ప్రియులారా, ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథము 40 అధ్యాయంలో ఆయన ఏం చెప్పారు, వాక్యము 20. ఆమె 40లో 20. యెహెజ్కేలు గ్రంథము 40 అధ్యాయము 25. ఇంగ్లీష్లో కొద్ది మార్పుగా ఉన్నది, తమిళ్లో పర్వాలేదండి, మీరు చదివించండి. పర్వాలేదు. ఆయన ఎలాగ చెప్తారని, ఆరాధన స్థలంలో బలిపీఠంలో మొట్టమొదటిగా ఎద్దు, గొర్రెపిల్ల, మేకలు ఆయన తీసుకొని వచ్చి బలిదానం చేయమని అప్పుడు ఆయన అడిగారు. రక్తము ఎందుకు? రక్తము కృష్ణ ప్రియ రక్త సంబంధమైన పాపము మూల పాపము ఎప్పుడు జరిగింది? ఏదైనా తోటంలో అవ్వావు సర్పము కలిసి ఉన్న సమయంలో సంభవించేదానే సంభవములో రక్తము సంబంధమైన పాపము. అందుకే దేవుడు తేల్చుకున్నారు, ఈ రక్తం సంబంధమైన పాపము రక్తము ద్వారా శుద్ధి చేసి తన ప్రజలకు నా ముందు వచ్చి ఆయన ఆరాధన చేస్తాడు, ఆరాధన అంగీకరించి ఆయన సమాధానం చెప్పి ఆశీర్వదించమని దేవుడి సిద్ధము. అందుకే దేవుడు చెప్పారు, బలిపీఠము ముందు రక్తము.
రక్తం లేని మత సంబంధమైన ఏ సమయమైన మతము, ఏ రకమైన మతం, బుద్ధ మతం, హిందూ మతం, ముహమ్మదీయ మతము, ఆమె చాలా గురునానక్, రాజస్థాన్లో చాలా మతం ఉన్నదయ్యా ఈ దేశంలో. రక్తం లేని ఎవరైనా ఆరాధిస్తే ఆ ఆరాధన దేవస్థానంలో దేవుడు అంగీకరించలేదు. ఏమా అందుకే దేవుడు ఉద్దేశము మొట్టమొదటిగా రక్తము తీసుకున్నారు. ఎక్కడికి? ఒక జంతువు ఆయన శ్రమించి రక్తం తీసుకొని ఆయన పాప మొత్తము అది ముగింపు సేవ. ఆమె అలాగే ఇక్కడ దేవుడు ప్రధాన యాజకుడుగా ఏదేని తోటములో అవ్వవుకు ఆదాముకు ముందు ఆయన వచ్చారు. హల్లెలూయా. ఆమేన్. మొట్టమొదటి ప్రధాన యాజకుడు ప్రభు అయిన దేవుడే. ఆమేన్. తర్వాత ప్రవక్త, న్యాయాధిపతి, రాజులు అన్యులు వస్తారు. దేవుడే మొట్టమొదట యాజకులుగా ఆయన పని చేశారు. ఆమె ఆయనే తెలుసుకున్న విధానము, ఆయనే ఆరాధించమని ఆజ్ఞ ఇచ్చిన దేవుడు. ఆయన బాగా చెప్తారు. అందులో ఆరాధనలో ముఖ్యమైన విశేషమైన భాగం ఉన్నది. దేవుడు ఇంకొక యాజకుడు తెలుసుకున్నాడు. ఆయన మెల్కీసెదెకు, ఆయన సేవ ఆదికాండంలో ఆరంభము. హల్లెలూయా. అందుకే అపోస్తలుడు పేతురు చెప్పారు, పరిశుద్ధమైన జాతిలో రాజులుగా తెలుసుకొని ఈ భూమి మీద సేవ చేస్తానుకు దేవుడు తెలుసుకున్నారు. హల్లెలూయా. కొత్త నిబంధనలు ఎక్కడో ఆరంభము? పెంతెకొస్తు దినములో పరిశుద్ధాత్మ పొందిన తర్వాత కృపాకాలము ప్రారంభము. బాధల కాలము ఎక్కడో ముగింపు? యేసు ప్రభు శిలువలో మరణించి రక్తమోసించి బలి దానము ఆయన అర్పించి ఆయన శిలువలో మరణం వచ్చిన సమయము అక్కడ ఆరోను ద్వారా ప్రారంభం ఆయన లేవియలు సేవ ముగింపుకు వస్తున్నది. హల్లెలూయా. బాధల బంధం లేవియలు సేవ వేరు, కొత్త నిబంధనలో మెల్కీసెదెకు సేవ వేరు. బాధల బంధంలో జంతువులు, పక్షులు రక్తము బలిపీఠం దగ్గర తీసుకుని వచ్చారు. కొత్త నిబంధనలో நமக்கு ఒకే ఒక బలిపీఠం ఉంది. అపోస్తలుడు పౌలు ఆయన ప్రసంగం చేస్తారు, అది రాశాడు. మనందరికి ఒకే బలిపీఠము, ఒకే యాజకులు, ఒకేసారి మరణించి తిరిగి లేచే దేవుడు. ఒక్కసారి మాత్రమే కొత్త నిబంధనలో బలి అంగీకరించే దేవుడు. ఇప్పుడు మన అందరికీ పక్షులు, చందులు తీసుకుని వచ్చి ఆయన రక్తము బలిపీఠం దగ్గర వచ్చి ఆరాధన చేస్తానికి దేవుడు మనందరికి ఆజ్ఞ ఇవ్వలేదు. కొత్త నిబంధన ఆజ్ఞ వేరు, పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞ వేరు. హల్లెలూయా. లేవీయులకు చాలా ఆచారం. కొత్త నిబంధనలో ఆచారం లేదు. బలిపీఠం చుట్టూ సేవకులు 5 రకమైన పరిచయాలు. హల్లెలూయా. ఈ 5 రకమైన పరిచయాలు కూడా అపోస్తలుడు పౌలు చెప్పారు, ఈయన కూడా కొత్త నిబంధన యాజకుడుగా పని చేస్తారు. హల్లెలూయా. ఆమేన్. ఉన్నతమైన పిలుపు దేవుడు పిలిచారు. దేవుడు ప్రజలు పిలుస్తారు, సేవకి పిలుస్తారు. పిలిస్తే వారు ఆయన అభిషేకం ఇస్తారు. అభిషేకంగా వారికి దేవుడు బయలుపడుతారు.
ప్రత్యక్షిస్తారు, వరం ఇస్తారు, ప్రసంగం చేస్తానికి వాక్యం ఇస్తాను, వాక్యం ఒకటే ప్రకటన చేస్తానికి విశేషముగా పరలోకం నుంచి ఆయన ఇష్ట ప్రకారం ఆయన ప్రత్యక్షిస్తారు. హల్లెలూయా. ఏమా అందుకే ఎస్ఐకేల్ గ్రంథంలో మోసే ఎలాగే దేవుడి సన్నిధానంలో నుంచి తీసుకుని వచ్చారో అలాగే ఈ ఎస్ఐకేలు బాబిలోను దేశం నుంచి అదే కార్యము, అదే ఆజ్ఞ, అదే ఆరాధన క్రమముగా వచ్చి ప్రజలు తీసుకుని వస్తానికి ఆయన ఇష్టపడతారు. ఆమేన్. హల్లెలూయా. మోసే కాలంలో తీసుకున్న వర్తమానముకి తెలుగులో ఏం చెప్తారో ధర్మశాస్త్రము. ఆమేన్. ధర్మశాస్త్రం. దేవుడు కొత్త నిబంధనలో కృప ద్వారా ఆజ్ఞిస్తారు. కృప ఆజ్ఞ. అపోస్తలులు పౌలు గారు రోమ పత్రికలో ఆయన చెప్తారు కృప ఆజ్ఞ. బాల నిబంధనలో ధర్మశాస్త్రము. హల్లెలూయా. ఈ ఇద్దరికి మధ్యలో తేడా ఉంది. బాధ మొత్తం ఆచారము, అది శరీర సంబంధమైన జీవము. కొత్త నిబంధనలో ఆత్మీయ సంబంధమైన జీవితం. ఆమేన్. శరీరం వేరు, ఆత్మ వేరు. శరీర జీవము వేరు, ఆత్మ సంబంధమైన జీవితం వేరు. మనందరూ రక్షణ పొందుకు ముందు శరీర సంబంధమైన జీవితం జీవించాలి. ఏమా పాత నిబంధనలో తిరిగి జన్మించిన తర్వాత కొత్త హృదయము దేవుడిచ్చి కొత్త ఆత్మ మన హృదయంలో ఆయన నింపి ఆయన కుమరించి కొత్త జీవితం జీవితానికి సహాయం చేయన దేవుడికి స్తోత్రం కలగగాక. ఏమా ఇప్పుడు మన జీవితమంతా కృపా కింద దేవుడే నడిపిస్తారు. రోమ పత్రికలో దేవుడు చెప్తారు ఏ ఆత్మ సరే ఆత్మతో నడిపిస్తారో ఆయనే దేవుడు పిల్లలు. ఏమే మనందరూ దేవుడు పిల్లలే. ఆమేన్. హల్లెలూయా. కృష్ణుడు ప్రియులారా, ఓ దేవుడు మనందరూ భూమిలో పరిశుద్ధమైన పవిత్రమైన జీవితానికి దేవుడు తెలుసుకున్నారు. ఆమేన్. ఏమా ఎస్ఐకేలు ప్రవక్త, మోసే ప్రవక్త. ఈ కాలంలో గడికాలంలో జీవించే మనందరికి కూడా 500 పరిచయంలో అపోస్తలులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, స్వార్థికులు ఉన్నారు, బోధకులు ఉన్నారు, కాపరులు ఉన్నారు. ఇది 5 రకమైన పరిచయం చేసిన వారు ఎవరు? కొత్త నిబంధనలో యేసు ప్రభు మాత్రమే. ఆయనలో 5 రకమైన పరిచయం. చాలా మంది చెప్తారు బ్రదర్ బ్రానమ్లో 500 పరిచయం ఉన్నదని. ఆయనలో 500 పరిచయం లేదు. ఆయనే చెప్పారు నా పాస్టర్కి యోగ్యుడు కాదు, నా పాస్టర్గా పనిచేయాలని ఉద్దేశం ఉన్నారు, అది ఫెయిల్ అయిపోయిందంటారు, అది విజయం లేదంటారు. కారణం ఏనండి? ఆయనే చెప్తారు కారణము ఆయనకి షార్ట్ టెంపర్, ఆయనకి కోపం ఎక్కువ వస్తుందన్నారు. నేను పాస్టర్ కాదన్నారు. మన మధ్యలో సంఘస్థులు ప్రచారం చేసిన సేవకులు అందరూ ఏం చెప్తారు? ప్రవక్తలు కూడా 5 రకమైన పరిచయం ఉన్నారు. లేదు లేదు లేదు. ప్రవక్తయే ఒప్పుకున్న తర్వాత ఆయనే ఆయన స్థితి గురించి చెప్పిన విధము మనం తెలుసుకునే ఆయన చెప్పిన విధానముకు వ్యతిరేకంగా నా మాట చేసేదే తప్పు. హల్లెలూయా. ఆయనలో 5 రకమైన పరిచయము లేదు. హల్లెలూయా. యేసు ప్రభువులో మాత్రమే 5 రకమైన పరిచయం. అపోస్తలుడు పేతురులో అపోస్తలుడు. ఆమేన్.
మార్టిన్ లూథర్లో ఆయన ఒక వర్తమానికుడు, జాన్ వెస్లీ ఆయన ఒక వర్తమానికుడు. ఆమె పౌలు గారు మొదటి సంఘ కాలముకు దేవుడు పంపించిన దూత, ఆయనలో కూడా 5 రకమైన పరిచర్య. మెచ్చుకున్నవానికి ఒక లిమిట్ ఉంది. ఏమే దేవుడు మాత్రమే అందరికి పైన గొప్పవాడు, సకల సంపూర్ణుడు, సర్వాధికారి, సకలము సాక్ష్యము. ఆయన అద్భుతాలు సూచిక్రియాలు ఏమే మొత్తము ఆయన చేతులు. గాలి ఆయన చేతిలో, అగ్ని ఆయన చేతిలో, నీరు ఆయన చేతిలో. ఏమే మనందరూ చేసిన పాపము ఆయన చేతిలో రక్తం ఉన్నది. పరలోకంలో సింహాసనం ఉంది. ఆ సింహాసనం ముందు ఆ బలిపీఠం ఉంది. ఆ బలిపీఠంలో యేసు ప్రభువు నడుపునే ఆయన రక్తము. ఆయన రక్తంలో మనం అందరూ పాపము దేవుడు సూత్రం చేస్తాడు. హల్లెలూయా. ఏమా హల్లెలూయా. ఓ కృష్ణుల ప్రియరాదా, ఏమా దేవుడు రక్తము సృష్టించేసిన తర్వాత దేవుడు మనందరికి ఎప్పుడు ఆయన పరిశుద్ధాత్మ ఇచ్చారో తర్వాత మార్పు వస్తుంది. ఇంతవరకు ఆ రథము పరలోకము బలిపీఠంలో ఉన్నది. ఈ గడిగాల వర్తమానంలో చాలా ప్రసంగి ఆయన ఏం చెప్తారు? హల్లెలూయా. ఏమా గొప్ప ప్రసంగి, చాలా ప్రసంగి కూడా ఏం చెప్తారు? ఇప్పుడు పరలోక బలిపీఠంలో రక్తము లేదన్నారు. మన ప్రసంగం ఏమిటి? ఇంకా పరలోక సింహాసనం ముందు ఉన్నదైన బలిపీఠంలో ప్రధాన యాజకులుగా సేవ చేసిన దేవుడు చేతిలో ఓ పాత్రంలో ఇంకా రక్తము ఉన్నది. రక్తము లేకుండా రక్షణ లేదు. రక్తం లేకుండా పాపం శుద్ధీకరించిన లేదు. రక్తము లేకుండా పరిశుద్ధం లేదు, పరిశుద్ధ జీవ్యం లేదు. హల్లెలూయా. ఏమా బలిపీఠములో ఇంకా రక్తము ఉన్నది. చాలా ప్రసంగి గడియాల వర్తమానంలో ఉన్నవారు ఏం చెప్తారు? ఇప్పుడు పరలోక సింహాసనంలో బలిపీఠంలో రక్తము లేదు, రక్తము దిగి వచ్చేదన్నారు. అయ్యా సంఘశాఖలో కూడా ఈ రక్తము ఉన్నదన్నారు. ఈ గడిగాల వర్తమానంలో ప్రజలు రక్తం లేదన్నారు. అందుకే చాలా మంది మన వర్తమానం అంగీకరించలేదు. ఎందుకనే చాలా మోసమైన ప్రసంగి ద్వారా మోసపడతారు. అందుకే ఆయన చెప్తారు, అయ్యా మీరు అందిగాల వర్తమానం నాకు వద్దు, మీరు రక్తం లేదన్నారు. ప్రవక్త దేవుడు పంపించారు. ఈ ప్రవక్త క్రీస్తు కాదు, ఈ ప్రవక్తయే క్రీస్తు అని ఆయన ప్రశంసిస్తారు. మీరు అందికాల వర్తమానం వద్దయ్యాడు. కొద్దిమంది ఏం చెప్తారు? ప్రభురాత్రి పోవడం వద్దే, నా రాకడ వరకు మీ ప్రభు పోయిను చెయ్యమని కొరింథీ పత్రిక యేసు ప్రభు చెప్పారు పౌలు ద్వారా. ఇందా గందరగోళమయ్యా. బ్యాప్టిజం లేదన్నారు. ఆయనందరికీ ప్రధాన యాజకులు లేదు. మీకు నాకు ప్రధాన యాజకులు ప్రభు ఆయన యేసుక్రీస్తువే. ఏమా మనందరికి రక్తం ఉంది. ఈ రక్తం గురించి ప్రవక్త ఏం చెప్పారో, ఈ రక్తమే మన అందరికి ఒక వాహనంలో, ఒక కారులో, ఒక లారీలో, ఒక బస్సులో యాక్సిడెంట్ అవక ముందు అక్కడికి ఒక బంపర్ ఉంది.
హల్లెలూయా. ఆ బంబరే సాదృశ్యంగా మన అందరికి రథంగా ఉన్నది. యేసు ప్రభు రథమే మనందరికి బంబరే. కాబట్టి కంచివేని ఏమా సిగ్గుపడవద్దు. రోగము ఏమి రథము లోపలికి రావటానికి దేవుడు అంగీకరించలేదు. ఏమా యేసు ప్రభు రథమే మనందరికి బంబర్గా ఉన్నది. ఏమే ఎందుకు? ఆయనే ప్రధాన యాజకులు. ప్రధాన యాజకులు సేవలో ప్రాముఖ్యమైన భాగము రథం. ఏమే పాత నిబంధనలో ఎల్లప్పుడూ కూడతారు. యాజకులు 7 రోజులు అక్కడ పని చేస్తారు. 7 రోజులు 7 దినము ఏమా మేకర్లు గొడవలు చేసుకొని వచ్చి బలి ఆయన చేసి రథము బలి మీద ఆయన సిద్ధం చేస్తారు. ఆమె ఎల్లప్పుడు దేవుడు ఎల్లప్పుడు ఆరాధనకి పాత్రుడు. ఏమే ఆరాధన చేయమని చిన్న దేవుడు. ఆరాధనే పాడుకోవడానికి ప్రజలు పిలిచే దేవుడు. మహిమకల దేవుడు. హల్లెలూయా. ఏమే హల్లెలూయా. ఓ కృష్ణుల ప్రియులారా, ఓ ఈ కటికాలంలో అంత గందరగోళం చేస్తానికి ఓ సామాన్యం కాదు కృష్ణుల ప్రియులారా. అబద్ధ బోధకుడు, మోసం చేసిన వాడు, గుంపులుగా పొగట్టు కోసం సేవ చేస్తారు, డబ్బు కోసం సేవ చేస్తారు. ఏమే ఆయన ఏం చెప్పారో ఆయన పక్క వెళ్తారు. ఆయన ఏదో విమర్శలు చేస్తారో ఆయన విమర్శలకి ఈయన ఒప్పుకోరారు. ఏమే స్టైల్, ఫ్యాషన్. ఇప్పుడు ప్రజలకు ఫ్యాషన్ అవశ్యము, పొగట్టు అవశ్యము, చాలా డీసెంట్ స్టైల్ అవశ్యము. ఆయనకి నిజమైన వర్తమానము, నిజమైన సత్యము, నిజమైన ప్రత్యక్ష ఆయనకు వద్దన్నారు. ఏమా కొత్త అంశం, కొత్త ప్రత్యక్ష, కొత్త రకమైన సేవ చేస్తానికి ప్రజలు లేచారు. ఆయనే లేచారు. దేవుడు నిజముగా ఆయన అంగీకరించలేదు, అభిషేకం చేయలేదు. అక్కడి నుంచి విడిచిపెట్టి ఇక్కడ వస్తారు, ఇక్కడి నుంచి విడిచిపెట్టి ఇంకా ఇస్తారు. ఇది తమిళనాడు మాత్రం కాదు, లోకమంతం ఉన్నది. ఆమె కానీ ఇప్పుడు లేవి గోత్రము, పాత నిబంధనలో లేవి గోత్రము ఆయన ఏ పని చేయలేదు. ఏమో 2000 years 2000 సంవత్సరము యూద ప్రజలు దేవుడు ఎక్కడి నుంచి బయటకు వచ్చారు. ఎక్కడో వచ్చారు, అన్ని జాతులు మన మధ్యలో వచ్చారు. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో దేవుడు పని చేయలేదు. ఆ 2000 సంవత్సరం ఎందుకు సాదృశ్యంగా ఉన్నది తెలుసా? 2 రోజుల తర్వాత ఆయన మళ్ళీ యూదులకి తిరిగి వెళ్తాను. ఇప్పుడు యెరూషలేములో ఆలయం కట్టడానికి ఉద్దేశం ఉంది. ఏమా ట్రంప్ చెప్పారు, జెరూసలేమే గొప్ప పట్టణం, మెట్రోపాలిటన్ సిటీ, క్యాపిటల్ సిటీ అన్నారు. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు బాబిలోనులో ఆలయము మొత్తము ఆయన కొట్టి తీసివేసి అయిపోయింది. ఇప్పుడు ఆయన ఎదురు చూస్తున్నారు కొత్త ఆలయం కట్టడానికి. హల్లెలూయా. ఏమా కొత్త ఆలయం ఆయన కట్టిన తర్వాత రెడ్ హెయిప్ ఒక రంగులు ఎత్తు తీసుకుని వచ్చి ఆయన మరొకసారి పని చేశాం. ఎప్పుడు ఓదవు ఎత్తబడిన సమయము. రథము అవశ్యమన్నాను. రథం ఎక్కడి నుంచి? కెమికల్లో తయారు చేసిన రథము కాదు. ఒక నీళ్ళు పట్టుకొని, ఒక పౌడర్ పట్టుకొని, ఒక రథం కలర్లో చేసేసుకోవడం లేదు. నిజంగా ఒక జంతు దేవుడు జన్మించి ఆయన లేచి ఆ జంతు ఆ యెరూషలేము ఆలయంలో
ఆయన కట్ చేసి బలి చేసి ఆ రక్తము మరొకసారి యెరూషలేము ఆలయం చుట్టి ఆయన యాజకుడు తిరిగి లేస్తారు. ఇప్పుడు దేవుడు మన మధ్యలో సంచరిద్దాం. హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు ఈ అపోస్తుల ప్రారంభము? అపోస్తుల పుస్తకంలో అపోస్తులు ఉన్నారు, సువార్త పుస్తకంలో అపోస్తులు ఉన్నారు, స్వార్థికులు అపోస్తుల కాలంలో ఉన్నారు, స్వార్థికులు యేసు ప్రభువు ఉన్న సమయంలో ఉన్నారు. ఆమేన్, ఆమేన్. తర్వాత అపోస్తుల కాలం వచ్చిన తర్వాత బోధకులు ఉన్నారు, కాపరులు ఉన్నారు, స్వార్థికులు ఉన్నారు. ఇప్పుడు 500 పరీక్ష ఇప్పుడు ప్రారంభం లేదు. 2000 సంవత్సరం ఈ వాక్యం ద్వారా అపోస్తులు, ప్రవక్తలు, స్వార్థికుడు, బోధకుడు, కాపరులు ఉన్నారు. ఎందుకు దేవుడు తెలుసుకున్నారు 5 రకమైన పరీక్ష? ఆయన ద్వారా సంపూర్ణమైన సంఘము తయారు చేసడానికి దేవుడు తెలుసుకున్నాడు. హల్లెలూయా. ఈ 7 వర్తమానికుడు ఆయన వేరు. 7 వర్తమానము 7 శిఖకాలముకు. అందుకు ముందే దేవుడు 5 రకమైన పరిచయలు. మీరు పిలుపు, మీరు ఏ రకమైన సేవ, మీరు ఏ రకమైన అభిషేకం పొందారు, అభిషేకం పొంది ఎలాగే సేవ చేశారు మీరే నిర్ణయించుకోండి. హల్లెలూయా, ఆమేన్. చాలా సంఘంలో పాస్టర్ మాత్రమే పనిచేస్తాం. 520 ఆయనకే ఇష్టం లేదు. ఆమేన్. ఆయనే గొప్పవాడు. ఆమేన్. కానీ నిజముగా దేవుడి కోసం జీవించే దేవుడి సేవకులు స్వార్థికుని పిలిచి, అపోస్తులను పిలిచి, ప్రవక్తలు పిలిచి, మన సంఘముకు వర్తమానం ఇవ్వండి పిలిచి ఆహ్వానించి ప్రసంగం చేసానికి ఆయన స్థలం ఇచ్చి కూటమంతా ఏర్పాటు చేసి ప్రసంగం వినడానికి చాలా నిజమైన దేవుడి సేవకు ఉన్నారు. దేవుడు ఓ కన్నులో నిజమైన నీతిమంతులుగా జీవించే కొద్ది నిజమైన సేవకులు ఉన్నారు. దీనత్వంగా జీవించారు. పొగట్టు కోసమైన డబ్బు కోసమైన ఆయన సేవ చేయలేదు. ప్రజలు ఆత్మ కోసమే. హల్లెలూయా. ఇప్పుడు ఆఫ్రికా దేశంలో ఒక సేవకుడు ఆయనే అపోస్తలులు అంటారు, ఆయనే జోషువ అంటారు, ఆయనే గొప్పవాడు అంటారు. నెలలో 5 రకమైన పరిచయం ఉన్నట్టు చూడి దక్షిణ ఆఫ్రికాలో ఉన్నారు. ఆయన పేరు ఎడ్గర్ రోస్కో. తెలుసుకోండి. ఎందుకు నేను చెప్తాను? గందరగోళం చేస్తారు. ఆ కాలంలో అపోస్తులు బట్టలు లేదు, ఆహారం లేదు, తన్ని లేదు, నిద్ర చేసేందుకు స్థలం లేదు. ఈయన గొప్ప ధనవంతుడు. ఒక నిమిషంకి ఒకసారి ఆయన బూట్లు, ఆయన డ్రెస్, ఆయన కోటు, ఆయన సూటు, బూటు అయినా ఆయన అపోస్తలులు అన్నారు. అపోస్తలుడు పౌలుకి ఆయనకి 2 డ్రెస్ మాత్రమే. మన ప్రవక్త ప్రారంభకాలంలో ఆయనకు డబ్బులు లేదు, షూ లేదు, కోటు లేదు, ప్యాంటు లేదు. దరిద్రుడుగా ప్రారంభమైన సేవ దేవుడు ఆయన దివ్యించిన తర్వాత ఆయన లేచారు. గొప్పవాడుగా లోకమంతా వెళ్ళారు. 7 సార్లు లోకమంతా వెళ్ళారు. ఆయన నిజమైన వర్తమానం పట్టుకొని నిజముగా ఆయన ఏం చెప్పారో అదే మాదిరిగా చెప్పి సంఘస్థులకు ప్రసంగం చేసి ఆ ఉజ్జీవం పొందడానికి సహాయం చేస్తానికి దేవుడు సహాయం చేస్తారు. హల్లెలూయా. ఓ క్రీస్తు ప్రియులారా, కొద్ది మంది మాత్రమే ఓ దేవుడు సన్నిధానంలో నిజముగా జీవించారు. ఆయనకి మెల్కీసెదెకు గురించి ప్రత్యక్ష. ఈ మెల్కీసెదెకు ఎక్కడ ఉన్నారు? ఓ వధువు దగ్గరే, వధువు మధ్యలో ఉన్నారు.
ప్రధాన యాజకుడుగా. హల్లెలూయా. అబ్రహాం సమయంలో ప్రారంభించి మోసే కాలం వరకులో ఆయన ముగింపి తరువాత కొత్త నిబంధనలో ఆయన వచ్చారు. ఆమేన్. హల్లెలూయా. మోసే కాలంలో ప్రారంభించి లేవి యాజకుడు సిలువలో యేసు ప్రభు ముగింపు అయిపోయింది. యేసు ప్రభు లేవి గోత్రంలో పుట్టినారా? లేదు. యేసు ప్రభు యూదా గోత్రంలో వచ్చినవారు. మోసే ఆరోను లేవీయుల గోత్రంలో వచ్చారు. కానీ దేవుడి చిత్తం యేసు ప్రభు సిలువలో ప్రధాన యాజకుడుగా ఆయనే రక్తం సించి ఆయనే లోపల తెర ముగ్గుడి ఆయన వెళ్ళి మహాపరిశుద్ధ స్థలములో మనందరకు జీవం పొందడానికి ఈయన జీవకరముల దేవుడు ఈయన రక్తము ఆయనకు పెట్టుకుని ఆయన పరలోకం వెళ్ళారు. హల్లెలూయా. కృష్ణ ప్రియులారా, చాలా సంతోషము. ఏమా కొద్ది మాట ఏదేను విగ్రహంగా లేకపోతే అర్థం ఖచ్చితంగా ఒకవేళ వాక్యం చదివారు నా తమిళలో నేను నేర్చుకొని చదివారు, అందుకే నేను చెప్పాను. ఒకవేళ తెలుసుకోండి. ఏమా ఇంకా మంచిగా ఇంకా గట్టిగా బలంగా బాగా వర్తమానం చెప్పడానికి మీరందరూ నా కోసం ప్రార్థన చేసామని. హల్లెలూయా. పౌలు గారు వందనాలు. ఏమా కట్టని వాళ్ళందరికీ వందనాలు. ఏమా మొదలు చాలా మంది ఇప్పుడు కూడా ఆయన వింటారు. అందరికీ వందనాలు. ఆమె ఓకే. ఇంకా బలముగా దేవుని ఆశ్రయించి దీవించి కాకమని యేసు ప్రభు మీరందరి మీద తమ్ముడి ఆత్మ ఉంది ఆశ్రయించాక. ఆమె ఇప్పుడు ఒక పాట పాడి తమ్ముడు వచ్చి ఒక ఇంగ్లీష్ పాట పాడతారు. అప్పుడు ఆశీర్వాదం పొంది హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఒక చిన్న మాట ఆమె చిన్న ఇంగ్లీష్ ఒక చిన్న ఇంగ్లీష్ పాట పాడి This is my desire to honor you, Lord, with all my heart I worship you. All I have within me, I give you praise. Lord, with all my heart I worship you. Lord, I give you my soul, I give you my heart. I live for you alone. Every breath I take, every moment I'm moving. Lord, have your way in me. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. చిన్న ప్రార్థన చేసుకొని ఆరాధన ముగింపు. కృపగల తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రములు ప్రభువా. దేవా, నీ ఇచ్చిన ఈ సమయం బట్టి మీరు వందనాలు. తెలుగులో ప్రసంగం చేస్తానుకు నాకు దేవా హృదయంలో బాణం ఇచ్చిన ప్రభువా. ఓ ఫ్రీగా మీరు ఇచ్చారు, ఫ్రీగా. ఆమె దేవా, మీరు తోడుగుండి నడిపించి ఆశీర్వదించి ఇంకా మంచి మెసేజ్ ఇస్తానికి సహాయం చేయండి. వినేన ప్రజలందరూ మీ చేతిలో అప్పగిస్తాను. ఆశీర్వదించమని ఓ దేవా మీ కృపలో చూపించి నడిపించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడందరూ దీవించుగాక. ఆమేన్.